కాలభైరవుడికి కుడి చేతిలో మన కోరికలు చెప్తాం. హాయ్ అండి, చూస్తున్నారా? ఈరోజు సంక్రాంతి కదా. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. చూపిస్తానండి అసలు యాక్చువల్గా ఇల్లు అది ఎలా ఉంటుందని చూపిస్తానండి. ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా నేను, లావణ్య, సుప్రియ అక్క కలిసి చక్కగా మూలన దీపం పెట్టేసి పెద్దవాళ్ళందరూ పేరు తలుచుకొని బట్టలు అయితే పెట్టేసి వండిన పిండి వంటలు అలాగే పప్పు అన్నం ఇవన్నీ పెడతాం కదా మన మూలని పెద్దవాళ్ళకి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టేసి చక్కగా దండం అయితే పెట్టుకున్నాము. మెయిన్ సంక్రాంతికి మనకి పొంగడాలు అలాగే పెసరపప్పు ముద్దపప్పు చేస్తాము. దాంతోపాటు కలగూర అనమాట. సో అందరికీ ఆకుల మీద వడ్డించేసి చక్కగా ధూపదీపాలతో నైవేద్యం అన్నీ పెట్టేసుకొని చక్కగా దండం అయితే పెట్టేసుకుంటాం అందరూ కలిసి. ఈ పెద్దల పండుగ అనేది ఒక పెద్ద పండగ అండి. నిజంగా అందరం కలిసి చేసుకున్న పండగ అనమాట. అయితే మీరు అనుకోవచ్చు ప్రతి పండుగ అందరూ కలిసి చేసుకుంటారని, కానీ సంక్రాంతి అంటేనే ఒక ప్రత్యేకత కదండి. ఇక్కడ మా చిట్టుతల్లి కూడా ఇంకా పువ్వులు పసుపు కుంకుమ చూసిందంటే ఇంకెక్కడ ఆగేటట్లేదు. అలా పడి పడి మొక్కేస్తుంది అనమాట. ఒక్కొక్కరుగా వచ్చి ధూపం అది వేసి చక్కగా దండం అయితే పెట్టుకున్నారు. ఇంకా మన పిల్లలందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి కొన్ని విషయాలు అయితే తెలియదు కానండి వాళ్ళకి దగ్గరుండి ధూపం అది వేసి ఎలా దండం పెట్టుకోవాలని నేర్పేసి చక్కగా నేర్చుకున్నారు. ఇలాంటి పండుగల టైంలోనే పిల్లలందరికీ కూడా మనం అలవాటు చేయాలి, అలాగే వాళ్ళకి చెప్పి దగ్గరుండి చేయించాలన్నమాట. పూజ అంతా చాలా బాగా అయిపోయింది. చక్కగా ఇంకా అందరం కలిసి హారతి అయితే ఇచ్చేసామండి. పూజ అయిపోయిన తర్వాత చక్కగా పొంగడం పెసరపప్పు నంచుకొని తిన్నాం అనమాట. అందరం చాలా మంచి టేస్ట్ అయితే ఉంటది. ఇక్కడ పిల్లలైతే ప్రసాదం తీసుకున్నారు కదండి. ఇంకా మా గుడి అయితే చూపిస్తానండి. ఈయన కాలభైరవ ఉపాసకులు అనమాట. అండ్ ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయం. ఇదొక శక్తిపీఠంగా భావిస్తారు. అలాగే ఆ గుడి కోసం మా వారి మాటల్లో విందాం రండి. హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. ఈ దేవాలయాన్ని మీరందరూ దర్శించారు. ఈ దేవాలయంలో ముఖ్యంగా ముందు దేవాలయం పేరు ఏమిటి అంటే స్ఫటిక శివలింగేశ్వర సమేత శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయం. ముఖ్యంగా ఇది శక్తిపీఠం కూడా. ఎందుకు అంటే ఇక్కడ కాలభైరవుడితో పాటు భైరవీమాత కూడా ఉంది కాబట్టి ఇది శక్తిపీఠం అయింది. అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవుడు, స్వర్ణాకర్షణ కాలభైరవుడు లక్ష్మీ కుబేరుడికి, లక్ష్మీదేవికి కుబేరుడికి ధనాన్ని ఇచ్చేవాడు స్వర్ణాకర్షణ కాలభైరవుడు. మన విశాఖ నగరంలోనే మొదటిసారిగా ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించటం స్వర్ణాకర్షణ భైరవుడిని జరిగింది. అలాగే రాజశ్యామలాదేవి, ఇప్పుడు గుప్త నవరాత్రులు వస్తున్నాయి. రేపు జనవరి 19 నుంచి రాజశ్యామలా మాత అంటే జ్ఞానానికి, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా, విద్యార్థినులకి, మీ బిడ్డలందరికీ ఆమె జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే ఇక్కడ మానసాదేవి, మానసాదేవి సర్పాలకు రాణి. మనం హరిద్వార్ వెళ్ళాలి, అలాంటి మానసాదేవిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనది ఏమిటంటే స్ఫటిక శివలింగేశ్వరుడు. స్ఫటిక శివలింగేశ్వరుడు అంటే స్ఫటిక శివలింగం, ఆ లింగానికి మనం ప్రార్థన చేసినా అభిషేకం చేసినా సకల కర్మదోషాలు తొలగి మనకి విజయాలు సంప్రాప్తిస్తాయని చెప్తారు. అందువలన ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుని కూడా మనం ప్రతిష్ఠించడం జరిగింది. భక్తుల చేత ఇక్కడ స్వయంగా అభిషేకం కూడా చేయిస్తాం. అలాగే కాలభైరవుడికి కుడి చెవిలో మన కోరికలు చెప్తాం, భైరవీ మాతకి ఎడం చెవిలో చెప్తాం. అలాగే బయట రాహుకేతువులు ఉన్నారు, అక్కడ జ్ఞాన స్పర్శలింగేశ్వరుడు కూడా ఉన్నాడు. అంటే ఆ లింగాన్ని మనం స్పృశించవచ్చు, మన నుదుటికి తాకొచ్చు. అలాగే రాహుకేతువులు కూడా అక్కడ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే బయట మీరు ఇందాక నమస్కారం చేసినటువంటి సంకటహర గణపతి. సంకటహర గణపతి అంటే ప్రతి నెలా కూడా సంకటహర చతుర్థి మనకు వస్తుంది. ఆ రోజు ప్రదోష వేళలో ఆయనకు పూజ చేస్తాము. సంకటహర అంటే సంక్లిష్టమైనటువంటి కష్టాలను కూడా తొలగించేటువంటి వాడు ఆ గణపతి. శక్తిమాత సమేతంగా ఉంటాడు. ఇంకా ఈ గుడి వెనక భాగంలో ఔదంబర వృక్షం ఉంది.
ఔదంబర వృక్షం దగ్గర మనకి దత్తాత్రేయుడు కొలువై ఉంటాడు. అందుకే ఇక్కడ దత్తాత్రేయ పాదుకలను కూడా మనం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఇక్కడ రుద్రస్థలాన్ని చూస్తూ మనం ఆలయ ప్రవేశం చేయాలి. ఇది దీని వృత్తాంతం. మీరందరూ కూడా చక్కగా బిడ్డలందరూ దర్శించుకున్నారు. మీకు సకల శుభాలు కలగాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ శుభోదయం. ఇవాళ సంక్రాంతి శుభాకాంక్షలు, అందరికీ శుభాశీస్సులు. కాసు నేను కోసేసాము. షణ్ముఖ్ అయితే అటుపక్క మందార పూలు కోస్తున్నాడు. ఇగోండి గొబ్బు పూలు అయితే వీలు కోసారు. ఆరమ్మ దా ఇందులో వేసి చిట్టలకి చిగయిందా నీ బకెట్. నేనైతే ఇంకా ఈరోజు కనుమ రోజు మనకేంటంటే పశువులు అవన్నీ శుభ్రం చేసుకోవడం, స్నానాలు చేయించడం, వాటికి పూజ కదా. అన్ని బకెట్లు అవి తీసుకొచ్చేయండి రా, ఆ స్నానాలు చేయించాలి ఆవుల కంటే. దాని బకెట్ అది తెచ్చుకుంది చూడండి. ఇంక ఇక్కడైతే శుభ్రంగా ముగ్గు అన్ని తుడుచుకున్నాం కదండి. కిరణ్ అయితే వాటర్ పైప్ తో కొట్టేస్తాడు అనమాట. నేనైతే వాకిలి ఇంకా రోడ్డు ఇవన్నీ కూడా కడిగేసుకున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఈరోజు వేసుకుంటాం. కనుమ కదండి, చక్కగా రథం ముగ్గులు, తాబేలు ముగ్గులు బోల్డ్ అని వేసుకుంటాం అనమాట. సో అందుకే అవన్నీ నీట్గా కడిగేస్తున్నాను. ఇంకా ఆవులు కూడా ఫుడ్ అది పెట్టేసాము. ఫుడ్ పెట్టిన తర్వాత ఇంకా స్నానాలకి అయితే తీసుకొచ్చాము ఇక్కడికి. ఇక్కడ మా చందు, వికాస్ అందరూనండి కలిసిమెలిసి చేసుకుంటాం. ఏ పని ఉన్నా సరే పని కోసం అయితే ఎప్పుడు జడమండి. ఏ టైం అయినా ఏ పనైనా మేమే చేసుకుంటాం. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టుగా పనిలోనే మేము దైవాన్ని అయితే వెతుక్కుంటాం. సో దానివల్ల ఏంటంటే మేము ఎప్పుడు భయపడం. మన చిట్టి తల్లిని చూస్తున్నారండి, దాని చిన్న బకెట్ పట్టుకొని. దాని ఫ్రెండ్ అయితే ఇక్కడ ఉందండి చిట్టిపెయ్య, తనకు స్నానం చేయించడానికి అనమాట వచ్చేసింది ఇంక మాతోని. ఇంక ఇప్పుడిప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు పైకి. ఇంకా దానికి చలి లేదు ఏమీ లేదు. ఇంకా మాతో పాటు సమానంగా వర్క్ చేసిద్ది. ఇది చూస్తున్నారు కదా ఎలా కడిగేస్తుందో. నిజంగా తనకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేం, కానీ దాని ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటే భలే ముచ్చట అనిపిస్తుంది. సో ఇక్కడ ఆవులకైతే ఒక్కొక్కటిగా స్నానం చేయించేస్తున్నాం. ఇంకెక్కడ నేనైతే తాబేలు ముగ్గు అయితే వేసేస్తున్నాను. పెద్ద తాబేలే వేసానండి. మరి రోడ్ అయితే పెద్దది కాబట్టి రోడ్డు తగ్గట్టుగా ముగ్గు అయితే వేసేసుకున్నాము. ఇంకా దీని తర్వాత రథం ముగ్గులు కొంచెం పసుపు కుంకాలు వేసేసి ముగ్గులకి అయితే దండం పెట్టుకొని ఇంక నేనైతే రెడీ అయిపోయానండి. ఇదిగోండి పూజ అయితే చేసేసుకున్నాం. చేసుకున్న ప్రసాదాలు పిండి వంటలు అన్నీ కూడా దేవుడికి సమర్పించుకొని చక్కగా హారతి అయితే ఇచ్చేసుకున్నాం. పిల్లలందరికీ హారతి ఇచ్చేసి ఇంకా ఆవులైతే శుభ్రం అయిపోయాయి కదండి, వాటికి పసుపు కుంకాలు రాయించాను పిల్లలతోని. సో అందుకే ఎప్పుడు పిల్లల్ని పెట్టి నేను ఏదన్నా పని చేసుకుంటాను. ఎందుకంటే ఒక మంచి పని నేర్పించడంలో తప్పేం లేదు కదండి. సో అందుకే ఇలా ఆవులకైతే మనం చక్కగా పూజలు చేసేసుకున్నాం. ఇదిగోండి మా ఆరపాప అరవింద్ కూడా వచ్చేసారు చక్కగా ధూపం ఇవ్వడానికి. మా చిట్టి తల్లికి వేరేగా స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదండి, ఇలా చూస్తే అట్టే పట్టేస్తుంది. దాన్ని చూసి మనం ఏమైనా నేర్చుకోవాలేమన్నంతగా అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి చక్కగా హారతి ఇస్తుంది, పువ్వులు వేస్తుంది, పసుపు రాసిస్తుంది, భలే ముచ్చట అనిపిస్తుంది అండి. అరవింద్ ఆరాధ్య హారతి అయితే ఇచ్చేసారు. ఇంకా మమ్మీ మేమందరం అయితే చక్కగా దండం పెట్టేసుకున్నాం. ఈ హడావిడి ఇలా పక్కన ఉంటుండగా ఇదిగోండి మన ఇంటికి గంగిరెద్దుల వాళ్ళు అయితే వచ్చారు. నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే, నేను 2 days నుంచి చెప్తున్నాను పిల్లలకి, మా రాజుకి, అందరికీ కూడా, మమ్మీకి కూడా. అందరింటికి వస్తారు, మనం పైకి ఉంటాం కాబట్టి. ఎందుకంటే మా ఇల్లు కొంచెం కొండ మీదకిలా ఉంటుంది అనమాట. రోడ్డు దాటి కొంచెం మీదకే నడుచుకొని రావాలి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళెవరు పైకి రారండి, కింద నుంచి వెళ్ళిపోతారు అనమాట. ఇల్లు దాటుకొని రామాలయం ఇవన్నీ ఉంటే అది దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పైకి రావాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. సో వాళ్ళు ఎప్పుడు పైకి రారనమాట. నేను ప్రతి సంవత్సరం అనుకుంటాను, అయ్యో పండగ రోజు వస్తే బాగున్నాయి మన బసవన్న. సో ఎప్పుడు అసలు ఈ అవకాశం రాలేదన్నమాట. ఎందుకంటే నిజంగా నా సంకల్పం గట్టిది అని నేను అనుకుంటున్నాను. ఈ క్షణం మటుకు చాలా సంతోషం అనిపించింది. నాకు గూస్ బంప్స్ అయితే వచ్చేసినాయండి. వాళ్ళని అలా చూడగానే కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే ఆగలేదన్నమాట. పిల్లలకు చెప్పాను, చూసారా మన మనసులో గట్టిగా అనుకుంటే అది అవుతుంది అని చెప్పి.
ఈ సంవత్సరం మరి గట్టిగా అనుకున్నానేమో, మా ఇంటి ముందుకి ఇలా రావడం అనేది చాలా మంచి విశేషం, చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. చాలా సంతోషం అనిపించింది. నా సంతోషం కూడా మీతో షేర్ చేసుకోవడం ఇంకా ఇంకా సంతోషం అనిపించింది. వీళ్ళు రాగానే నా మనసు ఇంకా నిండిపోయింది అనమాట. ఇంకా నాకు భోజనం కూడా చేయాలనిపించలేదు, కడుపు నిండిపోయింది. వాళ్ళకి బట్టలు పెట్టి చక్కగా తాంబూలం ఇవన్నీ ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. ఎన్ని విన్యాసాలు చేస్తుందో మన తెలుగింటి సాంప్రదాయంలో ఇదొకటండి. పండగకి సంక్రాంతి పండుగ అంటేనే మనకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటితో విన్యాసాలు చేయించడం, సో మనం అందరం బాగుండాలని చెప్పి వాళ్ళ డోలు కొట్టుకుంటూ మనకి ఆశీర్వాదించడం మంచి పాజిటివ్గా అనిపించింది. చాలా సంతోషపడిపోయాను. వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. మీరేం బాధపడకండి అమ్మా, తప్పకుండా వచ్చే సంవత్సరం మేమే వస్తామని చెప్పి మాట ఇచ్చేళ్ళగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా హడావిడైతే అయిపోయిందండి. ఇంకా ఇదిగోండి దారాలు అయితే బాక్స్ తెప్పించాను. ఎందుకు అనుకుంటున్నారా, చూస్తున్నారు కదా ఇక్కడ కైట్స్. ఎప్పుడు ఇదే షాప్లో కైట్స్ కొంటాం అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఏ షాప్ అయితే నాకు అలవాటు అవుతుందో అదే షాప్లో ప్రతి సంవత్సరం ఏ టైంలోనైనా సరే తీసుకోవడం అలవాటు. పువ్వుల మార్కెట్కి వెళ్తే ఒక దగ్గరే తీసుకుంటాను, అలాగే బట్టలు, అలాగే ఇప్పుడు కైట్స్, ఇంకా అన్నీ చెప్పుకుంటూ పోతే అలాగే ర్యాషను, ఇంకా అన్నీనండి. ఏదన్నా ఒకటి అలవాటు అయితే ఇంకా వారితోనే ఒక బాండింగ్ అనేది పెరుగుద్ది. ఇంకా వాళ్ళ దగ్గరే తీసుకుంటాను అనమాట. ఏదైనా నమ్మకం అనేది మనకి అలా నడిపిస్తుంది కదా. ఇంకా మంచి ఎనర్జెటిక్గా మన పిల్లలు అయితే మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఈరోజు ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్గా కైట్స్ పండుగ అనేది సంక్రాంతి కదా, నేనైతే ఖాళీ లేదండి. అంతా బయటకు వెళ్ళి వచ్చాము, ఆలయంకి వెళ్ళి వచ్చాం. ఇంకా భోజనాలు, వడ్డనలు, వడ్డింపులు ఇవన్నీ తెలిసినవే కదా. పండుగ అయితే మన ఇంట్లోనే కాదండి, ఎవరింట్లోనైనా ఇదే హడావిడి ఉంటుంది. అన్నిటికంటే మించింది ఎక్కువ పని ఏంటంటే గిన్నెలు తోముకోవడం అండి. అది పెద్ద ప్రాసెస్ అండి, పెద్ద పని అనమాట. దాంతోనే ఎక్కువ టైం అయితే మనకు అయిపోయింది. ఇక్కడ చూడండి మా ఆరాధ్య అరవింద్ కైట్స్ ఎలా ఆడుతున్నారు. వీళ్ళకైతే ఎగరవేయడం రాదు కానీ అదొక సరదా అనమాట. అయితే మొత్తానికి గాలిపటాల పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి పిల్లలిద్దరూ గాలిపటాలు అయితే ఇలా తీసుకొచ్చాము ఈసారి. ప్రతి సంవత్సరం ఒకే షాప్లో కొంటాం అనమాట గాలిపటాలన్నీ. సో ఓకే, మీరు ఆడుకోండి, నేను లంచ్ చేసి వస్తాను. వీళ్ళందరూ తినేసి బయలుదేరుతున్నారు. ఇంకా నేను ఒక ముద్ద తినేసి ఇంక బయలుదేరుతాం. చాలా అయింది కదండి మనమైతే పొలంకి వచ్చాము. ఇవన్నీ గుబ్బురుగా ఎదిగిపోయినాయి. అండ్ మనం వేసిన పళ్ళు మొక్కలు చూడండి ఎంత ఏపుగా ఎదిగిపోయినాయో. మల్బరీ ఎంత పెద్దదైపోయిందో. ఇక్కడ యాపిల్ బేర్, అలాగే స్టార్ ఫ్రూట్, పెద్ద పెద్ద జామ చెట్లు. ఇది వచ్చేసి బ్లాక్ నేరేడు, అండ్ ఆ పక్కది వచ్చేసి తైవాన్ జామ. ఎండ అసలు రావట్లేదు కదండి, కాపు మొత్తం ఆగిపోయింది అనమాట. మల్బరీ ప్లాంట్ అనక్కర్లేదు, ఇంక ఇది మల్బరీ చెట్టు పెద్దదైపోయింది. ఈ పొలంలో బోల్డ్ అనే జ్ఞాపకాలు. అసలు ఎలా పెంచేవాళ్ళం అందరం కలిపి, అన్నీ ఒక్కసారిగా ఆగిపోయినాయి అంతే. ఇదంతా మిరపనారు, పక్కది టమాటో, ఇది సోల్ అనుకుంటా. సోలేనా? సరివిడి మొక్కలు చూస్తే ఎక్కడ ఆగం కదా. ఇక్కడ చూడండి పిల్లలిద్దరు గడ్డలోనైతే దిగారు. వాటర్ చూస్తే ఫుల్ అయిపోతారు ఇద్దరికిద్దరు.
అలాగే ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమికి మంది ఫామర్స్కి బట్టలు పెట్టడం, వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఇవ్వడం అనేది మనకు అలవాటు అయిపోయిందండి. సో ఆ రకంగా వీళ్ళకి సంక్రాంతి రోజునే బట్టలు పెడదాము, సో అందరికీ తెలుస్తుంది ఈ యొక్క మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొంటే మంచిదని చెప్పి సంక్రాంతి సంబరాల్లో ప్లాన్ చేశాను. కానీ వీరికైతే అవ్వలేదు. అదే రోజు ఆవు ఎండడం, చిన్న పెయ్యి పుట్టడం, వాళ్ళు బిజీ అయిపోయారు అనమాట. అందుకే ఈ బట్టలని ఇలా ఈరోజు తీసుకొచ్చాను. చాలా సంతోషంగా ఉందండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి, పిల్లలైతే బిర్యానీ అడిగారు. ఇంకా బిర్యానీ చేయడానికి అయితే నేను మమ్మీ అందరూ రెడీ అయిపోయాం. ఇంక వర్కర్స్ కూడా లేరు కదండి, ఇంకా వంట అంతా కూడా మమ్మీది నాదే. ఇంకా చక్కగా వండి పెట్టేసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం. చక్కగా ఎంజాయ్ చేసేవండి. ఒక మాటలో చెప్పాలంటే పిల్లలతోని దగ్గరగా ఉండి మనం పిల్లల్ని చూసుకుంటూ చక్కగా వాళ్ళకి వండి వడ్డించుకుంటూ వాళ్ళతో హ్యాపీగా గడిపితే టైమే అసలు తెలీదు. నాకైతే అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాలు వస్తాయి, రోజు రావు. ఎందుకంటే నేను బిజీ షెడ్యూల్లో ఉంటాను కాబట్టి. సో నాకు అప్పుడప్పుడు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు నేను అస్సలు వదులుకోను అనమాట. ప్రతి నిమిషం వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను. నాకు అది చాలా సరదా అనమాట పిల్లలతో ఉండడం అనేది. అందుకే పిల్లలు కూడా నాతో అంతే ప్రేమగా ఉంటారు. బిర్యానీ వండేసి చక్కగా తినేసి ఫుల్గా హౌసీ అయితే ఆడేసామండి. ఎందుకంటే మొన్న న్యూ ఇయర్కి ఒక అరగంట ఆడాము, ఎక్కువసేపు ఆడలేకపోయాం టైం లేకపోవడం వల్ల. ఈసారి మటుకు తనివి తీరగా హౌసీ, లూడో, ఇంకా తొక్కుడు బిళ్ళ అవన్నీ కూడా నేను షూట్ చేయలేకపోయాము, మర్చిపోయాం అనమాట. వీడియో తీద్దామని చెప్పి ఆటోల్లో పడిపోయాము. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మంచిగా కామెంట్ పెట్టండి. మన ఇంట్లో పిల్లల్ని ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి మంచి పనుల వైపు. వాళ్ళు కూడా మన మాట వినేటట్టుగా మనం చేసుకోవాలన్నమాట. ఆ బాధ్యత మనపైనే ఉంది కాబట్టి తప్పకుండా పిల్లలతోని ఎంతో కొంత టైం దొరికినప్పుడల్లా టైం అనేది స్పెండ్ చేయండి. నేను మన స్కూల్లోని మన పేరెంట్స్ కూడా ఇదే చెప్తాను. పిల్లల కంటే మనకి ఏది ఎక్కువ కాదండి. వాళ్ళ భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దాలి కదా. సో అందుకే నేనైతే పిల్లలతో ఇలా ఎప్పుడూ కనెక్టివిటీగా ఉంటాను. సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.